హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతమ్స్ కిచెన్. ఈరోజు కరకరలాడే గ్యారప్పలు సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని ఎన్ని తిన్నా సరే అస్సలు బోర్ కొట్టదండి, అలాగే తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అవి ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ బియ్యం పిండిని అయితే తీసుకోవాలండి. అందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, అలాగే కొద్దిగా కొత్తిమీర, చిన్నగా తురిమి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు, అలాగే ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా పల్లీలు వేయింపి ఇలా చిన్నగా తురుముకొని అయితే వేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 కప్ వరకు శనగపప్పునైతే వేసుకోండి, పచ్చి శనగపప్పు. ఇందులో స్కిప్ అయిందండి వీడియో అనేది. ఇవన్నీ ఒకసారి చేయితో కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండిని మాత్రం చూసుకుంటూ కలుపుకోండి. నేను ఇక చూపించినట్టుగా ఇలా మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించినట్టు కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న లడ్డూలలాగా చేసుకోవాలండి. మీడియం సైజ్ చేసుకోండి, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా. ఈ పిండిని మొత్తం ఇలాగే చేసుకోండి. మిగతా పిండిని మాత్రం ఇందులో సగం వేరేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అందుకే నేను పక్కన పెడుతున్నాను. లడ్డూలలాగా చేసుకున్న తర్వాత ఇలాంటి అప్పాల మిషన్ తీసుకొని దానిపైన ఒక కవర్ పెట్టి దానికి ఆయిల్ అనేది అప్లై చేసి మనం చేసుకున్న లడ్డుని దానిపైన పెట్టేసి నేను చూపించినట్టుగా చేసుకోవాలండి. మనం చేసుకున్న లడ్డు దానిపైన పెట్టేసి ఇలా ఒత్తండి, చాలా చక్కగా వస్తుంది. దీనిపైన హోల్ పెట్టడం అది మీ ఇష్టం అండి, మీకు నచ్చితే పెట్టండి, లేదంటే మామూలుగా ప్లెయిన్గా వేసేసుకోవచ్చండి. నేనైతే హోల్ పెడుతున్నాను, కొద్దిగా చూడడానికి బాగుంటుంది కదా అనేసి అయితే హోల్ పెట్టే చేస్తున్నానండి. మిషన్ లేకపోతే కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలానే మనం చేసుకున్న లడ్డూలన్నీ చేసేసుకొని అన్నీ ఒక పక్కన విడివిడిగా ఇలా ఒకదానితో ఒకటి అతుక్కోకుండా విడివిడిగా ఇలానైతే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన తీసిన పిండి ఉంది కదా, ఇందులో కొన్ని నువ్వులైతే వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకేలాగా తినకుండా ఇలా కూడా చేసుకొని తినండి. పిండి మొత్తానికి నువ్వులు కలిసేలాగా పిసికి పక్కన పెట్టుకోవాలండి. ఆ పిండిని కూడా చిన్న లడ్డూలలాగా చేసుకొని, మీ దగ్గర మిషన్ లేకపోతే ఇలా చేసుకోండి. ఒక కవర్ అయితే తీసుకోవాలి. ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ అనేది అప్లై చేసి మనం తీసుకున్న లడ్డూని దానిపైన పెట్టి ఆ కవర్ని కూడా దాని మీద పెట్టాలండి. ఇప్పుడు కింద సమానం ఉన్న ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ పిండి మీద ఇలా మెల్లగా స్ప్రెడ్ చేయండి. ఇలా నేను చూపించినట్టుగా చేసిరంటే మిషన్ లేకపోయినా సరే ఎన్ని అప్పాలైనా చేసేసుకోవచ్చండి. దీనికి కూడా మీరు హోల్ కావాలంటే పెట్టుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మిషన్ లేకపోయినా చేయితో చేసుకుంటే. ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటి తీసుకొని అయితే అందులో వేసేసుకోవాలండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి వీటిని, ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి, సిమ్లో పెడితే అవి ఉడకవండి, గట్టిగా ఉంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీ ఆయిల్ని బట్టి అందులో అప్పాలను అయితే వేసుకొని కాల్చుకోవాలండి. వేసుకున్న అప్పాల రంగు మారిన తర్వాత ఇలా మళ్ళీ వాటిని ఉల్టా వేసి కాల్చుకోవాలండి. చూడండి నేను చూపించినట్టుగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న వాటిని ఆయిల్ అనేది పోయేంత వరకు అయితే ఇలా గరిటతో పట్టుకొని అవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. అలాగే మిగతా అప్పాలని కూడా అలాగే కాల్చుకోవాలండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం చేసుకున్న అప్పాలనైతే చక్కగా కాలాయండి. ఇప్పుడు ఒకటి విరిచి చూపిస్తానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.